రేవంత్ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు అందించకుండా రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తుందని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా రైతులను పట్టించుకునే నాథుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండిపోతున్న పొలాలను చూసైనా ప్రభుత్వం కరుణించి రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. అసెంబ్లీలో మీరు అడిగితే సస్పెన్షన్ చేశారు. ఈ రోజు ప్రజల వద్దకు మళ్ళీ వచ్చి ఏం చెప్తారు, ప్రజలకు ఏం చెప్తారు సార్? అసెంబ్లీలో జరిగింది ఏంటి, ఈ రైతుల సమస్యలు కూడా మీరు ఎట్లా మళ్ళీ ఎలుగుతపోతారు? నేను గత నెల 15 రోజులుగా ఈ కరువు పరిస్థితులపైనే తిరుగుతున్నాను. నియోజకవర్గం కావచ్చు, జిల్లా కావచ్చు. నాకు ఎప్పటికప్పుడు నేను రైతుగా నాకు తెలుసు వ్యవసాయం ఏందో, ఎప్పుడు నీళ్ళు అవసరం ఎక్కువ ఉంటుందో, ఎప్పుడు రైతాంగానికి నీళ్ళు మనం ఇవ్వాల్సిన అవసరం ఉందో, బాధ్యత ఉందో, ప్రతి విషయం నాకు తెలుసు. కాబట్టి నేను ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడుతున్నాను. అవసరమైనప్పుడు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా పోతున్నాను, ఎండిన పొలాల దగ్గరికి పోతున్నాను. ఎందుకంటే నేనేదో అక్కడెక్కడో కూర్చొని హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మాట్లాడినంత మాత్రాన కాదు, వాస్తవం చూపించాలి, ప్రపంచానికి కూడా కనపడాలి, ఫీల్డ్కి పోయే చూపించాలని చెప్పి నేను వచ్చినాను. నేను తిరుగుతున్న క్రమంలో అది పెనువాడ మండలం కావచ్చు, ఆత్మకూరు మండలం కావచ్చు, శివేమల మండలం కావచ్చు, రూరల్ మండలంలో కూడా కొన్ని గ్రామాలు కావచ్చు, సూర్యాపేట నియోజకవర్గంలో, మోతే మండలంలో కూడా, కోదాడ నియోజకవర్గంలో కూడా మోతే కావచ్చు, నడిగూడెం కావచ్చు, మునగాల మండలంలో 2 గ్రామాలు కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 కింద ఏదైతే ఉన్నాయో ఇవన్నిటికి కూడా కాళేశ్వరం ద్వారానే నీళ్లు రావడం జరిగింది. కాళేశ్వరం వచ్చిన తర్వాతనే గత 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఇక్కడ పంటలు పండించుకున్నారు ప్రజలు. సిస్టమ్ అంతా కూడా ఏర్పాటయ్యింది, ఎక్కడ చిన్న ఆటంకం లేకుండా. ఈ సమయంలో కూడా ప్రతి చెరువు మత్తడి దొరికింది, అలుగులు దొరికినాయి. మొత్తం ఇక్కడి నుంచి అక్కడి వరకు కూడా తుంగతుర్తి, సూర్యాపేట 2 నియోజకవర్గాల్లో, కోదాడ, మోతెలు కూడా ఎక్కడన్నా చోట ఏమైనా ఇబ్బంది ఉండి, ఎత్తు పొలాలు ఉండి ఇబ్బంది ఉంటే కూడా ప్రతి ఫీల్డ్ కూడా నేను స్వయంగా వెళ్ళిన. మా ప్రజాప్రతినిధులు అందరూ, మా ఎంపీపీలు కావచ్చు, మా జడ్పీటీసీలు కావచ్చు, మా లోకల్ సర్పంచులు, ఎంపీటీసీలతో సహా ఈ సీజన్ వచ్చింది అంటే నీళ్ళ కొరకే తిరిగే వాళ్ళు నాకు నిత్యం ఇదే పని ఉండేది. అట్లా నీళ్ళు ఇచ్చినాం. ఈసారి కూడా ప్రభుత్వం నీళ్ళు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చింది కాబట్టి పెట్టుకున్నామనే మాట మీ ముందే రైతులు చెప్పినారు. ఇప్పుడు నేను ఇక్కడ నా నోటితో మాట్లాడలేదు, నేనేం చెప్పింది లేదు. రైతులు, మహిళలు, పురుషులని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరి నోటి నుంచి వచ్చినా అదే మాట వస్తుంది. అబద్ధమైతే అట్లా రాదు, వాస్తవాలు కాబట్టి వస్తున్నాయి, మనకు కనబడుతున్నాయి. మనం చూస్తే ఇప్పుడు ఇప్పుడు మీకు కనిపించినంత మేర ఎండిపోయిన పొలమే ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి ఆ మధ్యలో ఏదో 1-2 మళ్ళు కొన్ని నీళ్లు ఉన్నాయి, కొద్దిగా వచ్చింది. రైతు కూడా 4 ఎకరాలు వేసుకున్న ఆయన 3 ఎకరాలు వదిలిపెట్టుకుని 1 ఎకరాన్ని బతికించుకుందామని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రకంగా జరుగుతుంది. ఆ వైపు, ఈ వైపు, ఇటు చూస్తే కూడా ప్రతి వైపు మన నించున్న చోటు నుంచి 4 వైపులు ఎటు చూసినా వందలాది ఎకరాలు కూడా ఇక్కడ ఎండిపోయి కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది. ఒక్కొక్క గ్రామంలో ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ విషయాన్నే నేను అసెంబ్లీలో లేవనెత్తిన. ఎందుకంటే వీళ్ళు అడిగినారు రైతులు, ఎంత చైతన్యం ఉంది రైతుల్లో అంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మహిళలు, పురుషులను తేడా లేకుండా, సార్ మీరు కొట్లాడాలి, అసెంబ్లీలో అడగాలి. అప్పుడు ఇంకా అసెంబ్లీ ప్రారంభం కూడా కావాలి. 15 రోజుల క్రితం అసెంబ్లీ ఎప్పుడు వస్తుందో చర్చ కూడా లేదు. అయినా సరే ప్రజలకు తెలుసు ఆ విషయం. నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నానని, తప్పకుండా మా కొరకు కొట్లాడాలని వాళ్ళకి తెలుసు. అదే విషయం నన్ను అడిగాను. అమ్మ తప్పకుండా నాకు అవకాశం వస్తే కొట్లాడతా అని చెప్పిన. నిన్న అసెంబ్లీ ప్రారంభం కాగానే నేను అదే విషయాన్ని లేవనెత్తిన. నేను రైతులతోనే మాట్లాడినా, దీని మీద ఏం మాట్లాడాలనో, ఏముంది దీంట్లో, ప్రతి అక్షరం అబద్ధమే తప్ప ఇందులో నిజం లేదు. అన్నీ చేసినామని చెప్తున్నారు మీరు, అక్కడ మాత్రం ఏమి జరుగుతలేదు. పొలాలు ఎండిపోతున్నాయి, రైతులు చచ్చిపోతున్నారు, రుణమాఫీ రాలేదు, రైతు బంధు రాలేదు చెప్తున్నారు, స్పష్టంగా చెప్తున్నారు. మీరేమో ఈజీఎస్ కూలీలకు కూడా మనం 12,000 రూపాయలు ఇచ్చేసామని చెప్పి దీంట్లో రాసిండ్రు. గవర్నర్ ప్రసంగంలో ఇవన్నీ రాసిండ్రు. మొత్తం రుణమాఫీ చేసినామని, రైతు బంధు వేసేసినామని, ఈజీఎస్ కార్మికులకు 12,000 రూపాయలు వేసేసినామని, ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చినామని, మహాలక్ష్మి పూర్తయిందని. మహాలక్ష్మి పూర్తయింది అని అంటే 2,500 ప్రతి మహిళకి ఇంటింటికి ఇచ్చినట్టు లెక్క. నేను చెప్పిన ఇది కరెక్ట్ కాదు, ఇందులో పూర్తిగా అబద్ధాలే ఉన్నాయి, నిజాలు ఒక్కటి కూడా లేవు. ఇవన్నిట్లో ఉండగా మేము ఇచ్చిన నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇవ్వలేకపోతున్నారు, ఆఖరికి మనుషులు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు భగీరథ నడపలేకపోతున్నారో చెప్పాలి అని చెప్పి కూడా చెప్పినాను. సరే సస్పెండ్ చేసి నన్ను, అర్థమైపోయింది ప్రభుత్వం ఒక ఉద్దేశపూర్వకంగా కావాలనే సమస్యల్ని బయట రాకుండా చేయాలని చెప్పి చూస్తుందనే విషయం అర్థమైపోయింది. సస్పెండ్ చేసినంత మాత్రాన నా గొంతే నొక్కలేరు, ఆపలేరు. ఇవాళ వచ్చినా, మళ్ళీ పొలాలకు వచ్చినా అదే నా రైతుల దగ్గరనే కూర్చున్నా, అదే మాట్లాడుతున్నా. మీ అందరి సాక్షిగా ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుంది. ఈ దుర్మార్గ ప్రభుత్వం
మనసు లేని ప్రభుత్వం, వ్యవసాయం అంటే ఏందో తెలియని మూర్ఖుల చేతిలో ఉంది ఈ ప్రభుత్వం. అందువల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఇంకొక వైపు ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు అడిగితే మీలాగా ఎవరో మీడియా మిత్రులు చూపిస్తాడు. అది సోషల్ మీడియానా, అది వాట్సాప్లో పెట్టినరా, అది ఇంకో దాంట్లో పెట్టిరా, ఇంకో దాంట్లో ఏమైనా కావచ్చు. ప్రజల భావం ఏంది, రైతులు ఏమనుకుంటున్నారు, ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, ముఖ్యమంత్రి గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మీరు వ్యక్తీకరిస్తారు. దానికి చూపించిన వాళ్ళని జైల్లో పెడతా, ఆ మాటలు అన్న వాళ్ళను బట్టలు పదిసి కొడతా, ఆడోళ్ళైనా మగోళ్ళైనా అనే మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నిజమే ప్రజలు అడుగుతున్నారు, మరి కేసీఆర్ మాట్లాడిన భాషలోనే నువ్వు మాట్లాడుతున్నావా? కేసీఆర్ ముఖ్యమంత్రిగా కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఏం మాట్లాడిండో కేసీఆర్ మాట్లాడినట్టు నీకు మాట్లాడొస్తుందా? మరి నీవు మాట్లాడినట్టు మమ్మల్ని మాట్లాడమంటే మాకు వస్తుందా అనేది ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు. ఇంతకుముందు మహిళ అన్నది, ఏది రావట్లేదు నీ కొట్టు చూద్దాం వచ్చి, అమ్మని కూడా కొడతావా బట్టలు పదిసి? ముఖ్యమంత్రి అంటే కూడా చేయాల్సిన పని ఇదా? ఎస్, నిన్ను అడుగుతారు ప్రజలు. ప్రజలకు ఉంది హక్కు నీ బట్టలు ఉపదిసే హక్కు, కానీ నీకు లేదు ప్రజల బట్టలు ఉపదిసే హక్కు. ప్రజలకు ఉంది హక్కు నీ బట్టలు ఉపదిసే హక్కు. ఎందుకంటే ప్రజలకు బాకీ పడ్డావు, నువ్వు బాకీ చేసి తప్పించుకొని తిరుగుతున్నావు, దొంగలాగా రాసిచ్చినావు, అఫిడవిట్లు ఇచ్చినావు, 6 గ్యారెంటీలే కాదు 420 హామీలు నెరవేరుస్తా, నన్ను గెలిపిస్తే, నన్ను ముఖ్యమంత్రిని చేస్తే అని చెప్పినావు. అందుకే ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు అడిగితే నేను కొడతా, ఏం కొడతావు, నీ బొంద కొడతావు. ఇలాంటి మూర్ఖులు చాలామంది పోయారు ప్రపంచంలో. ఇక నువ్వే ఏందో అనుకుంటున్నావు, 4 పోలీసు వాళ్ళని చుట్టూ చూసుకొని ఏందేందో ఎగిరెగిరి పడుతున్నావు. నేనేందో ముఖ్యమంత్రి ఉంటానని అనుకుంటున్నారు, నేనేందో వెనకపోతా అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి పదవి తీసి పక్క పెట్టి ఒక్కరోజు రా, గిద్దుబాత్ అండగరా, మళ్ళీ ఎట్లా పోతావు, నీ బట్టలు ఎట్లా ఉంటాయో చూపిస్తారు ప్రజలు. ఏ బట్టలతో పోతావో చూపిస్తారు ప్రజలు. అసెంబ్లీలో వాగడం కాదు, నోటుకొచ్చినట్టు చుట్టూ పెట్టుకొని రక్షణ పెట్టుకొని పోదాం. తెలంగాణలో ఏ ఊరు పోతావు? నీ నియోజకవర్గం పోదాంపా, నీ లగచర్లే పోదాంపా, నీ బట్టల పరిస్థితి ఏందో తెలుస్తుంది. ఇవాళ గుర్తొస్తున్నారు నీకు తల్లి బిడ్డలు, భార్యలు, తల్లులు, కూతురు ఇవాళ గుర్తొస్తున్నారు. 5 ఏళ్ల నుంచి నీ నోటుకొచ్చి వాగినాడు. నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి పోతే అక్కడ, ఏ ఎమ్మెల్యేని పడితే అక్కడ ఆ ఎమ్మెల్యేను, ఏ మన మినిస్టర్ దగ్గర పోతే ఆ మినిస్టర్ కాడ నువ్వు వాగొచ్చిన మాటలు ఇవాళ వస్తున్నాయి, ఎదురు వస్తాయి, అంతే వస్తాయి. నువ్వు నేర్పిందే కదా ప్రజలకు. అంతకుముందు ఉందా ఎప్పుడన్నా? గత 10 ఏళ్లలో ఎప్పుడన్నా ప్రజల నుంచి ఒక మాట అట్లాంటిది వచ్చిందా? వస్తాయి. ప్రభుత్వాల్లో విమర్శలు వస్తాయి, రాజకీయ విమర్శలు ఉంటాయి. ఎవడు చేసిండు ఇది? ఎవడు నేర్పిండు? ఎవడు నేర్పిన భాష? ఇప్పటికైనా బుద్ధి వస్తే, జ్ఞానోదయం అయితే చెంపలేసుకొని మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకో. ప్రజలకు తప్పైందని క్షమాపణలు చెప్పు. నా చేతగాని నేను హామీ ఇచ్చినా, నాతో కాట్లేదు అని గది చెప్పు. మాట్లాడిందే ఉత్తర కుమార ప్రగల్భాలు, కోతలు, ఇవాళ రండ చేష్టలు. మాట్లాడే మాటలకేమో వాళ్ళు అడ్డం లేదు, నోటికి ఏదొస్తే మాట్లాడినావు. కానీ ఇవాళ కూడా నువ్వు నోటికి వచ్చినట్టు ఏదొస్తే అది వాగుతానంటే మాత్రం రేవంత్, నీ బట్టలు కూడా తీసుకోవడం ఖాయం. ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ, నీ పోలీసులు నిన్ను ఎక్కువ కాలం కాపాడలేదు, గుర్తుపెట్టుకో. మిలిటరీలే కాపాడలేవు. తప్పించుకొని పారిపోవాలి ఇంట్లో నుంచి వెళ్ళి, కట్టుబట్టలతో పారిపోయి ఇంకొకడ తలదాచుకుంటున్నారు దేశాధినేతలే. నువ్వు సమస్య కాదు, బంద్ చేసుకో ఇటువంటి అహంకారం మాటలు. అధికారం ఉండగానే పోలీసు వాళ్ళు నీకేం జీతగాళ్ళు గారు. నువ్వు ఏది చెప్తే అది పెట్టడానికి కేసులు. అధికారం చాలా చిన్నది, అదొక హోదా, అదొక బాధ్యత. ఏది సోయి లేకుండా నోటికొచ్చిన వాడు వాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆడవాళ్ళని కొడతా, మగవాళ్ళని కొడతా, ఎవరిని నువ్వు ఏం కొట్టావో ఎవడు తెలియదు ఇప్పటిదాకా. కానీ చాలా పెద్ద పెద్ద నియంత్రణని ఉరికిచ్చిన చరిత్ర మాత్రం తెలంగాణకు ఉంది. అది సూర్యాపేట నుంచే ప్రారంభమైంది. గతంలో తెలంగాణ సూర్యాపేట ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మాట్లాడేటప్పుడు. సార్ ఉత్తమ్ మాట్లాడుతున్నారు సార్, జగదీష్ రెడ్డిని మేము భయపెట్టాం, జగదీష్ రెడ్డిని కట్టడి చేసాం, జగదీష్ రెడ్డిని కౌంటర్ చేస్తూ కూడా మేము ఒక చర్య తీసుకున్నాం చెప్తున్నారు సార్. వాళ్ళ చర్యలకు మీరు భయపడ్డారా? వాళ్ళకి ఎట్లా కౌంటర్ ఇస్తారు? ఉత్తమ్, నీకు అవ్వాలనే చెప్పొచ్చినా, నీ అసెంబ్లీలో చెప్పొచ్చినా, నా గొంతు నాపడం ఎవడి వల్ల కాదు. కేవలం ఈ 25 ఏళ్ళ తెలంగాణ, కేవలం ఈ తెలంగాణ ఉద్యమం 25 ఏళ్ళ చరిత్రే కాదు నా ఉద్యమ చరిత్ర. నాకు 13 ఏళ్ళు వచ్చిన నుంచే మొదలుపెట్టిన ప్రశ్నించడం, తిరుగుబాటు చేయడము. నా గొంతు నాపడం ఎవడయ్యే తరం కాదు. నీ అసెంబ్లీలో వద్దనంత మాత్రాన ఆగదు. ఇవాళ మళ్ళీ ఇదే పొలాలకు వచ్చినా, ఇదే నా రైతుల సమక్షంలో ఉన్నా,
ఏం ఆపగలుగుతావు? ఈ ముఖ్యమంత్రి రోడ్డు కింద ఆట ఆడిన కాలం రోడ్డు కింద అనగబెట్టా కదా అది. ముఖ్యమంత్రిని చూసి మాట్లాడలేనుడి నువ్వు. ఇక నేను వేరే పదాలు వాడను నేను, కానీ ముఖ్యమంత్రి భాషలో మాట్లాడాలంటే నేను వేరే పదాలు అనొచ్చు, కానీ నాకు ఇష్టం లేదు, నేను అనను అట్లా. ఆ బూత్ కానీ పదాలు మనకు రావు. నా గొంతు నొప్పాలని మీరు అనుకున్నారు, కానీ మీతో సాధ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరి గొంతు నొక్కలేదు, నాదే కాదు, ఎవరి గొంతు నొక్కలేరు. వేలాది గొంతులు నొక్కగలుగుతావా నువ్వు? ఆపగలుగుతావా? వేలు లక్షలు కోట్లు అవుతున్నాయి, రోజు రోజుకు పెరుగుతున్నాయి, మీ మీద స్వరాలు పెరుగుతున్నాయి. దేనికి? మీ చేతగాంతనం, మీ రండతనం, మీ మోసం, మీ కుట్రలు అన్నీ బయటపడుతున్నాయి ఒకటొకటి. ప్రజలు తిరుగుబాటు వస్తుంది, కానీ దానికి ఎందుకు భయపెట్టించి అని చేస్తామనే ఒక మూర్ఖపు ఆలోచన బంద్ చేసుకోవాలి. ఎప్పటికైనా ప్రభుత్వం, మంత్రులు, సీనియర్ మంత్రులు ఉన్నారు, అవతల జానారెడ్డి గారు లాంటి వాళ్ళు బయట ఉన్నారు. పోయి మాట్లాడుకొని అడుక్కొని వాళ్ళను ప్రభుత్వం అంటే ఏందో, దాన్ని ఎట్లా నడపాలో తెలుసుకొని చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి నడపండి తప్ప వేరే పద్ధతిలో ఏందో చేస్తాం అనుకుంటే మాత్రం మీతో కాదు. రెచ్చగొడుతున్నారని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఇక్కడ నేను రెచ్చగొట్టేది ఉందా? ఈ పొలాలు ఎండిపోయింది నిజం కాదా? ఎండిపోయిన పొలాన్ని పట్టుకొని నేను ఎండిపోయిందని చెప్పినా మీకు ఏం రెచ్చగొట్టు? నువ్వు కూడా రెచ్చగొట్టు చూద్దాం. నువ్వు కూడా రెచ్చగొట్టు, నీకు నాకంటే పెద్ద గొంతు ఉంది కదా, నువ్వు కూడా రెచ్చగొట్టు చూద్దాం. వస్తలేము, రెచ్చగొడితే ప్రజలు వస్తారేమో చూద్దాం. వస్తారా? రారు కదా అట్లా. ప్రజలు మేము రెచ్చగొట్టడం కాదు, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళకి నాయకత్వం వహించలేకపోతున్నాం, మేము వాళ్ళ గొంతును వినిపించలేకపోతున్నాం. ప్రజలకు మనం నేర్పితే రాదు, ప్రజల నుంచే మనం నేర్చుకుంటాం. ఎప్పుడైనా ప్రజల నుంచే మనస్ఫూర్తి పొందుతాం. మీలాంటి వాళ్ళకు పైనుంచి వెళ్ళి బీఫామ్ తెచ్చుకుంటే వాళ్ళకు, పైనుంచి వెళ్ళి పదవులు అడుకొచ్చుకుంటే వాళ్ళకు మీకు అది ఉంటుంది, కానీ ప్రజల్లో ఉండేటోళ్ళం మేము ఎప్పుడు ప్రజల గొంతే వినిపిస్తుంటాం. ఈ విధంగా రైతన్నల గురించి పోరాటం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఎక్కడికెళ్ళినా కూడా ఇదే రకమైనటువంటి దుర్భిక్ష పరిస్థితులు మనం నెలకొన్నాయి. రైతుల తరపున ఖచ్చితంగా పోరాటం చేస్తాం, రైతుల తరపున ఖచ్చితంగా కొట్లాడతాం. ఎన్ని సస్పెన్షన్లు ఎత్తివేసినా కూడా, ఎన్ని నిర్బంధాలు ఎత్తివేసినా కూడా జగదీష్ రెడ్డి అనే వ్యక్తి రైతుల గురించి పోరాటం చేస్తూనే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏమీ చేయలేరు, చేతగాని దద్దమల్లాగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రైతన్నలు ఏడుస్తూ ఉంటే పైశాచికానందం పొందుతున్నారని కూడా మంత్రులకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ న్యూస్, సూర్యాపేట.